ఓకే, రికార్డింగ్ ఆన్ చేశారు కదా, ఫైన్. సరే, ఓపెన్ చేయండి, కాపీ ఓపెన్ చేయండి, అది గ్లోబల్ సెట్టింగ్స్. ఓకే, చూడండి, డిఫైన్ మనం ఎక్కడి వరకు వచ్చాం లాస్ట్ క్లాస్లో నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి కదా. ఓకే, డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్. ఇక్కడ చూడండి, మనం 2 టాపిక్స్ కవర్ చేస్తున్నాం ఇక్కడ, ఐ మీన్ 2 కాన్ఫిగరేషన్స్ కవర్ చేస్తున్నాం. డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ OBA7, అట్లాగే డిఫైన్ డాక్యుమెంట్ నంబర్ రేంజ్ FBN1. సో ఈ 2 కంప్లీట్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఏంటి, డిఫైన్ డాక్యుమెంట్స్. సో SAPలో టోటల్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ అనేవి ఉన్నాయండి. SAPలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ ఉంటాయి. అంటే డాక్యుమెంట్స్ అనేది ఎందుకు ఉపయోగపడతాయి, ఇవన్నీ కూడా వీటిని స్టాండర్డ్ డాక్యుమెంట్స్ అంటారు. వీటిని స్టాండర్డ్ డాక్యుమెంట్స్ అంటారు, అలాగే ప్రీ డిఫైన్డ్ డాక్యుమెంట్స్ అని కూడా చెప్తారు. వీటిని ఏమంటారు, స్టాండర్డ్ డాక్యుమెంట్స్ ఆర్ ప్రీ డిఫైన్డ్ డాక్యుమెంట్స్. అంటే SAPలో ఆల్రెడీ ఇవన్నీ డిఫైన్ చేస్తుంది, మనం చేయాల్సిన అవసరం లేదు. సో ఈ డాక్యుమెంట్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయి, ట్రాన్సాక్షన్ టైప్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే డాక్యుమెంట్ ఎంట్రీ అనేది ఏం చేస్తుందంటే ట్రాన్సాక్షన్ టైప్ని క్లాసిఫై చేస్తుంది. ట్రాన్సాక్షన్ టైప్ని క్లాసిఫై చేస్తుంది అనమాట. SAPలో చాలా డాక్యుమెంట్స్ ఉన్నాయి, అరౌండ్ టోటల్ మనకి పని చేద్దాం, డైరెక్ట్గా చూద్దాము. మీరు వెళ్ళండి, SAP లాగిన్ చేయండి. SPRO. సో మనం టీ కోడ్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. టీ కోడ్ ఏంటి, OBA7. OBA7 అనే టీ కోడ్ ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే పాత్. మీకు OBA7 టీ కోడ్ ద్వారా ఎలా వెళ్ళాలో తెలుసు, ఎంటర్ చేయండి. ఇక్కడ చూడండి, టోటల్ ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి SAPలో. ఇవన్నీ డాక్యుమెంట్స్, AA డాక్యుమెంట్, AF డాక్యుమెంట్, ఇవన్నీ డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. SA డాక్యుమెంట్, డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి అన్నమాట. టోటల్గా ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి SAPలో, లాస్ట్లో చూడండి, అరౌండ్ 58 టైప్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ ఉన్నాయి. 58. కొంతమంది ఏం చెప్తారంటే 99 ఫ్రీ డిఫైన్ డాక్యుమెంట్స్ ఉన్నాయని కూడా చెప్తారు. బట్ మనకి ఇక్కడ ఏమున్నాయి, 58 డాక్యుమెంట్స్ కనిపిస్తుంది మన సర్వర్లో. ఇవన్నీ ఏంటి, స్టాండర్డ్ డాక్యుమెంట్స్ అంటారు, స్టాండర్డ్. సో ఈ డాక్యుమెంట్స్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది, ట్రాన్సాక్షన్ టైప్ని మన డాక్యుమెంట్స్ని బేస్గా చేసుకుని ఫైండ్ అవుట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ SA డాక్యుమెంట్, పొజిషన్కి వెళ్ళి SA డాక్యుమెంట్ తీసుకోండి. SA డాక్యుమెంట్, SA డాక్యుమెంట్ పైన డబుల్ క్లిక్ చేయండి. సో SA డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి, SA డాక్యుమెంట్ అని ఉంది, GL డాక్యుమెంట్ అంటారు. GL జనరల్ లెడ్జర్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా SA డాక్యుమెంట్ అనేది వస్తుంది అనమాట. మీరు GL పోస్ట్ చేస్తే ఏమవుతుంది, SA డాక్యుమెంట్ అనేది కనిపిస్తుంది మనకి. డాక్యుమెంట్ టైప్ SA అని ఉంటుంది ఇన్వాయిస్ పైన. అంటే ఏంటి, డాక్యుమెంట్ టైప్ అనేది అకౌంటింగ్ ఎంట్రీని క్లాసిఫై చేస్తుంది. అలాగే బ్యాక్ వెళ్ళండి, KR డాక్యుమెంట్ తీసుకోండి. బ్యాక్ వెళ్ళండి, KR డాక్యుమెంట్, పొజిషన్కి వెళ్ళి KR తీసుకోండి. KR డాక్యుమెంట్ డబుల్ క్లిక్ చేయండి. సో KR డాక్యుమెంట్ అంటే ఏంటి, వెండార్ ఇన్వాయిస్ అని అర్థం. KR డాక్యుమెంట్ అంటే ఏంటి, వెండార్ ఇన్వాయిస్ అని అర్థం. అంటే ఏంటి, వెండార్ రిలేటెడ్ ఇన్వాయిస్ పోస్ట్ చేశారనుకోండి, డాక్యుమెంట్ టైప్ KR వస్తుంది. జనరల్ లెడ్జర్ పోస్ట్ చేశారనుకోండి, ఇన్వాయిస్ పైన ఏం కనిపిస్తుంది, GL కనిపిస్తుంది. GL అంటే జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్, KR అంటే వెండార్ ఇన్వాయిస్ సంబంధించింది. ఐఎమ్ సారీ, SA డాక్యుమెంట్. SA డాక్యుమెంట్ కనిపిస్తే, ఐఎమ్ సో సారీ, SA డాక్యుమెంట్ కనిపిస్తే ఏంటి, GL పోస్టింగ్ అని అర్థం, GL పోస్ట్ చేసామని అర్థం. KR కనిపిస్తే వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేసామని అర్థం. KZ కనిపిస్తే KZ ఆర్ K ఏదో ఒకటి తీసుకోండి, ఇంకోటి KR తర్వాత ఇంకోటి బ్యాక్ వెళ్ళండి, KZ తీసుకోండి. KZ వెండార్ పేమెంట్ చేసామని అర్థం. అంటే ఇన్వాయిస్ కాపీ ఒకటి ఉంటుంది, పేమెంట్ కి సంబంధించిన కాపీ ఒకటి ఉంటుంది. సో ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ అండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది డాక్యుమెంట్స్. SAPలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ ఉన్నాయి. అది
మీరు పని చేయండి, ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. టైప్స్ ఆఫ్ ది డాక్యుమెంట్స్, ఎస్ఏపిలో అరౌండ్ 57 డాక్యుమెంట్స్ ఉన్నాయి. వీటిని ఏమంటారంటే ప్రీ డిఫైన్డ్ డాక్యుమెంట్స్ ఆర్ స్టాండర్డ్ డాక్యుమెంట్స్ అని చెప్తారు. స్టాండర్డ్ డాక్యుమెంట్స్ ఆర్ ప్రీ డిఫైన్డ్ డాక్యుమెంట్స్ అంటారు. జిఎల్ అని టైప్ చేయండి. జిఎల్ అంటే ఏంటి? జనరల్ లెడ్జర్ కదా, క్యాపిటల్ ఇవ్వండి. జిఎల్ డాక్యుమెంట్ అనేది క్యాపిటల్లో తీసుకోండి. ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయండి. ఓకే, డాక్యుమెంట్. సో జిఎల్ డాక్యుమెంట్స్ ఎగ్జాంపుల్, బ్రాకెట్లో R2R అని టైప్ చేయండి. R2R రికార్డ్ టు రిపోర్ట్ అంటారు కదా, మనం మామూలుగా ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో రికార్డ్ టు రిపోర్ట్ అంటారు. R2R దానికి సంబంధించింది. సో ఎన్ని ఉంటాయి ఇక్కడ? 2 టైప్స్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ ఉంటాయి. 2 టైప్స్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ యాడ్ చే. ఫస్ట్ వన్ ఎస్ఏ డాక్యుమెంట్ కింద. జిఎల్ డాక్యుమెంట్స్ లో జిఎల్ పోస్టింగ్స్ లో ఎన్ని రకాలు ఉంటాయి? 2 టైప్స్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఎస్ఏ డాక్యుమెంట్, ఎస్ఏ డాక్యుమెంట్ అంటే జిఎల్ కి సంబంధించి జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఏబి డాక్యుమెంట్. ఏబి డాక్యుమెంట్, ఎస్ఏ డాక్యుమెంట్ ఏబి, ఏడి కదండి, ఏబి, బి ఫర్ బాంబే. ఈ 2 టైప్స్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ ఉంటాయి. R2R అండి పైన, R2R బ్రాకెట్లో R2R. సో జిఎల్ వరకు జనరల్ లెడ్జర్, మామూలు జనరల్ లెడ్జర్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని మనం ఏ డాక్యుమెంట్ యూజ్ చేస్తాము? ఎస్ఏ డాక్యుమెంట్ యూజ్ చేస్తాం. తర్వాత ఏబి డాక్యుమెంట్. ఏబి డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? రివర్సల్ డాక్యుమెంట్ అని అర్థం. ఏబి డాక్యుమెంట్ దగ్గర రివర్సల్ డాక్యుమెంట్ అని టైప్ చేయండి. ఏబి డాక్యుమెంట్ దగ్గర బ్రాకెట్లో ఇవ్వండి రివర్సల్ డాక్యుమెంట్. ఇది రివర్స్ చేస్తాం. ఒక్కోసారి డాక్యుమెంట్ రివర్స్ చేస్తాం. అటువంటిప్పుడు ఏమవుతుందంటే ఏబి డాక్యుమెంట్ అంటారు. మీరు రాంగ్ గా పోస్ట్ చేశారు అనుకోండి, ఆ డాక్యుమెంట్ ఏం చేస్తాం? మనం రివర్స్ చేస్తాం. దీన్ని రివర్సల్ డాక్యుమెంట్ అంటారు. ఎస్ఏ డాక్యుమెంట్ అంటే ఏంటి? జిఎల్ జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ అని అర్థం. ఏబి డాక్యుమెంట్ అంటే ఎస్ఏ డాక్యుమెంట్ ని రివర్స్ చేస్తాం. డాక్యుమెంట్ అనేది ఏం చేస్తుంది? అకౌంటింగ్ ఎంట్రీని క్లాసిఫై చేస్తుంది అని అర్థం. మనం ఎంట్రీ పోస్ట్ చేస్తాం, మీకు క్లారిటీ వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఏపీ డాక్యుమెంట్స్. జిఎల్ కి సంబంధించి 2 డాక్యుమెంట్స్ ఉన్నాయి. తర్వాత ఏపీ అంటే అకౌంట్ పేయబుల్, బ్రాకెట్లో అకౌంట్ పేయబుల్. అకౌంట్ పేయబుల్ అంటే అకౌంట్ పేయబుల్ అంటే ఏంటి? వెండర్ రిలేటెడ్ ఇన్వాయిసెస్ అన్ని కూడా అకౌంట్ పేయబుల్ కిందకు వస్తుంది. అకౌంట్ పేయబుల్ అంటారు. అకౌంట్ పేయబుల్ ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమంటారు? దీన్ని P2P అని కూడా అంటారు. P2P ప్రొక్యూర్ టు పే అంటారు. బ్రాకెట్లో ఉంచండి. P2P ప్రాసెస్ లో మిక్స్ అవుతుంది కొంత, అట్లా ఉంచండి. జస్ట్ అలా P2P అట్లా ఉంచండి, ఏమొద్దు. P2P. సో ఏపీ అంటే మీనింగ్ ఏంటి? ఏపీ అంటే అకౌంట్ పేయబుల్ అని అర్థం అండి. అకౌంట్ పేయబుల్ అంటే కంప్లీట్ గా వెండార్ కి సంబంధించినవండి. ఇవన్నీ కూడా వెండార్, ప్రతి కంపెనీకి వెండార్స్ ఉంటారు. వెండార్స్ ఏం చేస్తారు? రా మెటీరియల్ అనేది కంపెనీకి సప్లై చేస్తారు. సో ఇలా సప్లై చేసేటప్పుడు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ అనేవి ఆటోమేటిక్ గా జనరేట్ అవుతాయి. అంటే మన అకౌంట్, మనం టీ కోడ్ ఇచ్చిన వెంటనే ఆ డాక్యుమెంట్ అంటే ఆ ట్రాన్సాక్షన్ బేస్ గా చేసుకుని ఆ డాక్యుమెంట్ అనేది ఆటోమేటిక్ గా పిక్ అవుతుంది. వీటికి నంబర్ రేంజ్ కూడా మనం ఇవ్వాలి. ఎగ్జాంపుల్, ఫస్ట్ అకౌంట్ పేయబుల్ ఏ డాక్యుమెంట్ ఉంటుంది? కేఆర్ డాక్యుమెంట్. 4 టైప్స్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ ఉన్నాయండి వీటిలో. కేఆర్ డాక్యుమెంట్, జనరల్ లెడ్జర్ లో 2 టైప్స్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఎస్ఏ డాక్యుమెంట్, ఏబి డాక్యుమెంట్. సెకండ్ వన్ అకౌంట్ పేయబుల్. ఏపీ దగ్గర అకౌంట్ పేయబుల్ అని ఇవ్వండి. ఏసీ పేయబుల్ కాదండి.
అకౌంట్ పేయబుల్ అంటారు దాన్ని. ఏపీ డాక్యుమెంట్ కూడా కాదు, ఏపీ తర్వాత అకౌంట్ పేయబుల్ అని ఇవ్వండి. అక్కడ డాక్యుమెంట్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏపీ తర్వాత డాక్యుమెంట్ తీసేయండి. ఏపీ అంటే మీనింగ్ ఏంటి? అకౌంట్ పేయబుల్, బ్రాకెట్ కూడా తీసేయండి, అవసరం లేదు. ఆల్మోస్ట్ స్లైడ్స్ ఉన్నాయి, మనం టైప్ చేయలేదు. ఓకే, సో అకౌంట్ పేయబుల్ కాన్సెప్ట్ ఇది. అకౌంట్ పేయబుల్ అంటే దేనికి సంబంధించింది? వెండార్కి సంబంధించింది. సో ఫస్ట్ ఏంటి? కేఆర్ డాక్యుమెంట్ అంటే వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్. కే డాక్యుమెంట్ ఎందుకు ఉపయోగిస్తామో, ఈ డాక్యుమెంట్ టైప్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? వెండార్ ఇన్వాయిస్ అని టైప్ చేయండి. వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్. కేఆర్ డాక్యుమెంట్ అంటే కేఆర్ డాక్యుమెంట్ పైన కేఆర్ ఉంది అంటే మీనింగ్ ఏంటి? వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తామని అర్థం. ఈ డాక్యుమెంట్స్ కి ఇప్పుడు నెంబర్ అనేది క్రియేట్ చేయాలి, మనం కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తాం. కేఆర్ డాక్యుమెంట్ అంటే వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ అని అర్థం. నెక్స్ట్ కేజెడ్ డాక్యుమెంట్ పైన కేజెడ్ కనిపిస్తుంది మీకు అంటే ఏంటి? వెండార్ పేమెంట్ కేజెడ్ డాక్యుమెంట్ అని టైప్ చేయండి. అంటే ఏంటి? వెండార్ పేమెంట్ పోస్టింగ్. కేఆర్ అంటే వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్, కేజెడ్ అంటే వెండార్ పేమెంట్ పోస్టింగ్ అని అర్థం. కేజీ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? వెండార్ క్రెడిట్ మెమో పోస్టింగ్. వెండార్ క్రెడిట్ మెమో పోస్టింగ్. వెండార్ క్రెడిట్ మెమో పోస్టింగ్. నెక్స్ట్ కేఏ డాక్యుమెంట్. కేఏ డాక్యుమెంట్ వెండార్ డాక్యుమెంట్ పోస్టింగ్ అని ఇవ్వండి. వెండార్ డాక్యుమెంట్ పోస్టింగ్. ఇలా టోటల్ గా మనకి 4 టైప్స్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ ఉన్నాయండి అకౌంట్ పేయబుల్లో. ఓకే, వెండార్ డాక్యుమెంట్ పోస్టింగ్ అని చెప్పండి. వెండార్ డాక్యుమెంట్ పోస్టింగ్. సో జిఎల్లో ఏమున్నాయి? జనరల్ లెడ్జర్ లో ఎస్ఏ డాక్యుమెంట్ ఉంది, అలాగే రివర్సల్ డాక్యుమెంట్ ఏబి ఉంది అనమాట. 2 డాక్యుమెంట్స్ ఉంటాయి జనరల్ లెడ్జర్ ట్రాన్సాక్షన్ సంబంధించింది. ఓకే, జిఎల్ పోస్టింగ్ కి 2 టైప్స్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ ని ఉపయోగిస్తాం. అకౌంట్ పేయబుల్ కి కేఆర్ డాక్యుమెంట్, కేజీ డాక్యుమెంట్, కేజెడ్, కేఏ డాక్యుమెంట్. కేఆర్ అంటే ఏంటి? వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్. కేజీ అంటే వెండార్ క్రెడిట్ మెమో పోస్టింగ్. కేజెడ్ అంటే వెండార్ పేమెంట్ పోస్టింగ్. ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఏఆర్ అంటే అకౌంట్ రిసీవబుల్. ఏఆర్ అంటే మీనింగ్ ఏంటి? అకౌంట్ రిసీవబుల్. ఏఆర్ అంటే మీనింగ్ ఏంటి? అకౌంట్. ఫస్ట్ ఏపీ అంటే అకౌంట్ పేయబుల్ అని అర్థం. తర్వాత ఏఆర్ తీసుకున్నాం. ఏఆర్ అంటే ఏంటి? ఏఆర్ బ్రాకెట్ లో ఉంచండి, పైన ఏపీ కూడా బ్రాకెట్ లో ఉంచండి. ఏపీ అంటే అకౌంట్ పేయబుల్ అని అర్థం. కంప్లీట్ గా వెండార్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అండి. 4 డాక్యుమెంట్స్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఏపీ. ఏఆర్ అంటే అకౌంట్ రిసీవబుల్ అంటే కస్టమర్ కి సంబంధించినవన్నీ కూడా. ఎస్ఏ అంటే ఏంటి? జనరల్ లెడ్జర్. ఏపీ అంటే అకౌంట్ పేయబుల్ అంటే వెండార్ రిలేటెడ్ ఇన్వాయిసెస్ అన్ని ఇక్కడ పోస్ట్ చేస్తాం. తర్వాత ఏఆర్ అంటే అకౌంట్ రిసీవబుల్ అంటే కస్టమర్ కి కంపెనీకి సంబంధించినవన్నీ కూడా. ఇక్కడ కూడా 4 డాక్యుమెంట్స్ ఉంటాయి. డిఏ డాక్యుమెంట్. డిఏ ఫస్ట్ డిఏ టైప్ చేయండి. డిఏ డాక్యుమెంట్. డిఏ అంటే మీనింగ్ ఏంటి? డిఏ డాక్యుమెంట్ అంటే కస్టమర్ డాక్యుమెంట్ పోస్టింగ్. డిఏ అనివ్వండి. డిఏ అంటే కస్టమర్ డాక్యుమెంట్ పోస్టింగ్. కస్టమర్ అంటే బిఏ ఆర్ డిఏ సార్? డిఏ అండి. డిఏ నాట్ బి. డి ఫర్ ఢిల్లీ. కస్టమర్ డాక్యుమెంట్ పోస్టింగ్ డిఏ అంటే. నెక్స్ట్ డి అంటే నెక్స్ట్ డిఆర్. డి ఫర్ ఢిల్లీ.
D for Delhi. Customer invoice posting. Customer invoice posting. Customer invoice posting. DA అంటే ఏంటి? కస్టమర్ DA అంటే కస్టమర్ డాక్యుమెంట్ పోస్టింగ్. DR అంటే కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్. ఇన్వాయిస్ అంటే ఏంటి? ఫస్ట్ మీరు యాక్చువల్గా ఏదైనా సూపర్ మార్కెట్కి వెళ్ళారు అనుకుందాం ఎగ్జాంపుల్. ఫస్ట్ ఏం చేస్తాడు? మీరు ఏమేమైతే పర్చేస్ చేస్తారో అవన్నీ కూడా క్యాల్కులేట్ చేసి మీకు ఒక ఇన్వాయిస్ ఇస్తాడు. టోటల్గా 1000 రూపీస్ అయింది సార్ అంటారు. బిల్ పే చేసిన తర్వాత మళ్ళీ ఇంకోటి ఇస్తారు. అంటే ఫస్ట్ ఏదైతే బిల్ జనరేట్ చేసి టోటల్ వాల్యూ మన కౌంట్ చేసి చెప్తారో దాన్ని ఇన్వాయిస్ అంటారు. తర్వాత దాన్ని డిఆర్ అన్నారు. డీజెడ్ డాక్యుమెంట్. డీజెడ్ డాక్యుమెంట్. డీజెడ్ డాక్యుమెంట్. డీజెడ్ డాక్యుమెంట్ అంటే కస్టమర్ పేమెంట్ పోస్టింగ్. డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్, డీజెడ్ అంటే కస్టమర్ పేమెంట్. డీజీ డాక్యుమెంట్ కస్టమర్ క్రెడిట్ మెమో. ఫైనల్ గా ఇంకో 2 డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ మీకు గుర్తుండాలండి. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చు మిమ్మల్ని. అలాగే ఎండ్ యూజర్ గా వెళ్తారు కొంతమంది, వాళ్ళకు కూడా మ్యాండేటరీ ఇవన్నీ. డీజీ కస్టమర్ క్రెడిట్ మెమో డాక్యుమెంట్. కస్టమర్ క్రెడిట్ మెమో డాక్యుమెంట్. ఓకే, నెక్స్ట్. సో మనం ఒక ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? ఫస్ట్ పైన చూడండి, అకౌంట్. పైకి నేను చెప్తాను ఒకసారి. జిఎల్ జిఎల్ డాక్యుమెంట్ ఉంది కదా, ఇదంతా కూడా R2R కి సంబంధించింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి ఎస్ఏపిలో FICO అనేది ఒక మాడ్యూల్. ఇక్కడ కనిపించేవన్నీ సబ్ మాడ్యూల్స్. ఎస్ఏపిలో FICO అనేది ఒక మాడ్యూల్. అలాగే ఎస్ఏపి FICOలో అకౌంట్ R2R అనేది ఒక సబ్ మాడ్యూల్. అవి కలర్ యాడ్ చేయండి. జిఎల్ డాక్యుమెంట్ అనేది కలర్ యాడ్ చేయండి. ఇది ఒక సబ్ మాడ్యూల్. FICOలో ఒక సబ్ మాడ్యూల్. ఏదో ఒకటి ఇవ్వండి, ఏదో కలర్ ఇవ్వండి. ఆ కలర్ అంటే అది కాదు, పైన ఎల్లో ఉంది చూసారా, అది తీసుకోండి. మీకు మొత్తం టోటల్ గా కవర్ అవుతుంది. పైన ఎల్లో కలర్ యాడ్ అయింది కదా, పైన క్లారిటీ ఉంటుంది. ఫుల్ ఎల్లో తీసుకో. అది 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 ఇక్కడ కాదు, నెంబర్స్ కాదు, అది టోటల్ తీసుకుంటే బాగా వస్తుంది. ఓకే ఫైన్, నో ఇష్యూ. అలా ఉంచండి. ఎస్ఏపిలో FICO ఒక మాడ్యూల్. ఇక్కడ FICOలోనే మళ్ళీ సబ్ మాడ్యూల్స్ ఉంటాయి. సో జిఎల్ డాక్యుమెంట్, జిఎల్ అనేది R2R కిందకి వస్తుంది. ఇది ఒక సబ్ మాడ్యూల్. తర్వాత అకౌంట్ పేయబుల్, ఇది ఒక సబ్ మాడ్యూల్. వీటన్నిటిని సబ్ మాడ్యూల్స్ అంటారు. అకౌంట్ పేయబుల్ అనేది ఒక సబ్ మాడ్యూల్. నెక్స్ట్ అకౌంట్ రిసీవబుల్ కూడా ఒక సబ్ మాడ్యూల్. అకౌంట్ రిసీవబుల్ కూడా ఒక సబ్ మాడ్యూల్. అకౌంట్ పేయబుల్ అనేది వెండార్ కి సంబంధించింది. అకౌంట్ రిసీవబుల్ అనేది కస్టమర్ కి సంబంధించింది. O2C, యాక్చువల్ O2C అంటారు కదా, అక్కడ మిక్స్ అవుతుంది. O2C, ఆర్డర్ టు క్యాష్ అంటారు కదా, అది. ఓకేనా? తర్వాత ఓ ఇచ్చారు కదా, తర్వాత నంబర్ 2 ఇవ్వండి. నంబర్ 2 ఇవ్వండి అక్కడ. O2C, ఆర్డర్ టు క్యాష్ అంటారు అనమాట. తర్వాత ఇంకోటి ఉంది, ఎసెట్ అకౌంటింగ్ కూడా ఉంటుంది. అది కూడా సబ్ మాడ్యూల్, యాడ్ చేసుకోండి. ఎసెట్ అకౌంటింగ్, ప్రతి కంపెనీ కూడా అసెట్స్ ఉంటాయండి. టాంజిబుల్ అసెట్స్ అని, ఇంటాంజిబుల్ అసెట్స్ అని, అది ఒక సపరేట్ టాపిక్ అది. అసెట్ డాక్యుమెంట్స్, అసెట్ అకౌంటింగ్ డాక్యుమెంట్స్. ఏ డాక్యుమెంట్? ఫస్ట్ డాక్యుమెంట్ ఏముంది? ఏ డాక్యుమెంట్ అంటే ఏంటి? అసెట్ డాక్యుమెంట్ పోస్టింగ్. ఇవి అసెట్ అకౌంటింగ్ లో ఇవన్నీ కవర్ అవుతాయి. అసెట్ కి సంబంధించి అసెట్ పర్చేజ్ చేస్తుంటారు, అటువంటిప్పుడు కూడా ఒక డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అసెట్ ఏదైనా పర్చేస్ చేస్తే ఏమవుతుంది? ఎంట్రీ పోస్ట్ చేస్తాం అసెట్ పర్చేస్ చేసినట్లు. దీన్ని ఏమంటారు? అసెట్ డాక్యుమెంట్ పోస్టింగ్ అంటారు. ఏ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? అసెట్ డాక్యుమెంట్ పోస్టింగ్ అని అర్థం. తర్వాత AF అంటే డిప్రిసియేషన్ పోస్టింగ్. AF. సో AF అంటే మీనింగ్ ఏంటి? బ్రాకెట్ లో డిప్రిసియేషన్. AF డాక్యుమెంట్ అంటే డిప్రిసియేషన్ పోస్టింగ్.
ఎసెట్ పైన అప్రిసియేషన్స్ అండ్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తే రియల్ వాల్యూ వస్తుంది. ఎసెట్ వాల్యూని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు? అప్రిసియేషన్ ప్లస్ డిప్రిసియేషన్ ఈ రెండు క్యాలిక్యులేట్ చేస్తారు. క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుతుంది? ఎసెట్ యొక్క రియల్ వాల్యూ వస్తుంది అనమాట. అటువంటి వాటి కోసం ఈ డిప్రిసియేషన్ డాక్యుమెంట్ అనేది ఉపయోగపడుతుంది. ఎసెట్ అకౌంటింగ్ కూడా వన్ ఆఫ్ ది సబ్ మాడ్యూల్ ఇన్ SAP FICO. ఓకే, ఎసెట్ అకౌంటింగ్ అనేది వన్ ఆఫ్ ది సబ్ మాడ్యూల్ అనమాట. ఎసెట్ అకౌంటింగ్ లో FICO లో ఎసెట్ అకౌంటింగ్ అనేది సబ్ మాడ్యూల్. సో ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ అండి. ఇవన్నీ SAP లో డిఫైన్ చేసి ఉన్నాయి. సో వీటికి ఏం చేయాలి? మనం నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి. నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేయాలి. 80 కోడ్లో చేస్తాము, OBA7 లో చేస్తాం. OBA7 లో మనం ఏం చేయాలి? నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేయాలి. వెళ్ళండి. సో ఈ డాక్యుమెంట్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? ఇవి స్టాండర్డ్ గా ఉన్నాయి. మీరు చేసే ట్రాన్సాక్షన్ బేస్ గా చేసుకుని ప్రతి డాక్యుమెంట్ కి దానిపైన చూపిస్తారు అన్నమాట. ఈ డాక్యుమెంట్ అనేది మీరు ఏ టైప్ ట్రాన్సాక్షన్ చేశారు. మీరు GL పోస్ట్ చేశారు అనుకోండి, పైకి వెళ్ళని చెప్తాను. మీరు GL అకౌంట్ పోస్ట్ చేశారు, మీ డాక్యుమెంట్ పైన SA అని ఉంటుంది, SA డాక్యుమెంట్ అని కనిపిస్తుంది. తర్వాత డాక్యుమెంట్ రివర్స్ చేశారు, AB డాక్యుమెంట్ అని కనిపిస్తుంది. అంటే డాక్యుమెంట్ టైప్ అన్నమాట. డాక్యుమెంట్ అనేది ఏం చేస్తుంది? క్లాసిఫై ది అకౌంటింగ్ ఎంట్రీ. అకౌంటింగ్ ఎంట్రీని క్లాసిఫై చేస్తుంది. KR డాక్యుమెంట్ ఉంది మీ ఇన్వాయిస్ పైన, అంటే మీనింగ్ ఏంటి? వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేశామని అర్థం. డాక్యుమెంట్ పైన KZ కనిపిస్తుంది, వెండార్ కి పేమెంట్ చేశామని అర్థం. డాక్యుమెంట్ పైన KG కనిపిస్తుంది, వెండార్ క్రెడిట్ మెమో జనరేట్ చేశామని అర్థం. KA కనిపిస్తుంది, వెండార్ డాక్యుమెంట్ పోస్ట్ చేశామని అర్థం. ఇట్లా చాలా ఉంటాయండి. ఇలా ఇప్పుడు ఇవి మాక్సిమం 99% ఇవే మనం యూజ్ చేసేది FICOలో. ఇంకా ఉన్నాయి, అవన్నీ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు యూజ్ చేసుకుంటారు. సో FICO కన్సల్టెంట్స్ అనే వాళ్ళు ఈ డాక్యుమెంట్స్ అన్ని ఉపయోగిస్తారు. అంటే ఏంటి? డాక్యుమెంట్స్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? క్లాసిఫై ది అకౌంటింగ్ ఎంట్రీ. మీరు ఏ టైప్ ట్రాన్సాక్షన్ చేశారనేది డాక్యుమెంట్ టైప్ అనేది చూపిస్తుంది మనకి. DR డాక్యుమెంట్ ఉందనుకోండి, డాక్యుమెంట్ పైన కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసామని అర్థం. DZ డాక్యుమెంట్ ఉంది, కస్టమర్ కి పేమెంట్ చేసామని అర్థం. డాక్యుమెంట్ పైన AN ఉంది, ఎసెట్ అకౌంటింగ్ సంబంధించిన ట్రాన్సాక్షన్ అని అర్థం. AF ఉంది డాక్యుమెంట్ పైన, అంటే మీనింగ్ ఏంటి? డిప్రిసియేషన్ రన్ చేసామని అర్థం. అంటే డాక్యుమెంట్ అనేది ఏం చేస్తుంది? క్లాసిఫై ది అకౌంటింగ్ ఎంట్రీ. అది ఏ టైప్ ఎంట్రీ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, క్లియర్ కదా? రైట్. సో మనం ఏం చేద్దాము? డాక్యుమెంట్స్ ని చెక్ చేద్దాం, అలాగే నంబర్ రేంజ్ కూడా క్రియేట్ చేయాలి. డాక్యుమెంట్ స్టాండర్డ్ గా ఉన్నాయి, నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేస్తాం. ఆ నంబర్ రేంజ్ ఎందుకు క్రియేట్ చేస్తామో కూడా చెప్తాను మీకు. అది ఓపెన్ చేయండి ఒకసారి. సిలబస్ కాపీ, సిలబస్ కాదు, ఐఎమ్ సారీ, ఇది. సో ఇక్కడ ఏముంది? డాక్యుమెంట్ టైప్, డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ OBA7 మనం చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ డిఫైన్ డాక్యుమెంట్ అంటే ఏంటి? డాక్యుమెంట్స్ అన్ని SAP లో అవైలబుల్ గా ఉన్నాయి. సో డిఫైన్ డాక్యుమెంట్ నంబర్ రేంజ్, నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి. అంటే డాక్యుమెంట్ టైప్ OBA7 ద్వారా కూడా నంబర్ రేంజ్ చేయొచ్చు, లేదంటే FBN1 ద్వారా కూడా నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ OBA7కి వెళ్దాం, పాత్ ద్వారా వెళ్దాం. మీరు T కోడ్ కూడా వాడుకోవచ్చు, మీ ఇష్టం. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ 1 T కోడ్ అండ్ 1 పాత్. నేను మీకు పాత్ చూపిస్తున్నాను, మీరు T కోడ్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. బ్యాక్ వెళ్ళండి, ఫస్ట్ బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళారు కదా? SPRO IMG financial accounting global settings new, financial accounting global settings, ledgers, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ తర్వాత లెడ్జర్స్ ఉందా? ఫీల్డ్స్ ఉందా? డాక్యుమెంట్ ఉంది, డాక్యుమెంట్ వెళ్ళిపోయింది, డైరెక్ట్ డాక్యుమెంట్ కనిపిస్తుంది మనకి. నో ఐఎమ్ సారీ, రాంగ్ చెప్పాను. 1 minute. మీరు మనం అధికారులు వెళ్ళాల్సింది. డాక్యుమెంట్లోకి వెళ్ళండి, కరెక్టే. డాక్యుమెంట్
ఫైనాన్షియల్ అకౌంటింగ్ నేను చెప్తాను. వెయిట్ మన డాక్యుమెంట్స్లోకి వచ్చిన డాక్యుమెంట్ కనిపించింది ఎక్కడ? మళ్ళీ చూడండి, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, తర్వాత డాక్యుమెంట్స్ ఉంటుంది. డాక్యుమెంట్స్ తర్వాత అది డాక్యుమెంట్ టైప్స్ ఎలాబరేట్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమండి మనకి ఇక్కడ డిఫైన్ డాక్యుమెంట్ టైప్ ఫర్ ఎంట్రీ వ్యూ అన్నారు. ఓకే, ఇదన్నమాట. మీరు పాత్ ద్వారా వెళ్ళచ్చు. టీ కోడ్ ఎలా చూస్తారు? అడిషనల్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేకి ఐఎంజీ యాక్టివిటీ అడ్జస్ట్ చేయండి. కిందకి రండి, చూడండి ఆ లైన్ లో ఉంటుంది టీ కోడ్. లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్స్ అనమాట. చూసారా? OBA7 అయితే ట్రాన్సాక్షన్ కోడ్. సో ఈ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తామనేది మీకు తెలియాలి. ఎగ్జాంపుల్, ఈ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తామనేది తెలియాలి. ఐఎంజీ డాక్యుమెంట్ తెలుసు కదా మీకు. ఎగ్జిక్యూట్ బటన్ కి లెఫ్ట్ సైడ్ ఒక డాక్యుమెంట్ చూడండి. లెఫ్ట్ సైడ్ ఇంకో డాక్యుమెంట్ చూడండి, లెఫ్ట్ సైడ్ స్పెట్ సింబల్ చూసారా? ఐఎంజీ యాక్టివిటీ డాక్యుమెంట్ అంటారు. దానిపైన క్లిక్ చేసామనుకోండి, అసలు ఈ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తున్నాము, డాక్యుమెంట్స్ టైప్ అంటే ఏంటి, ఇవన్నీ మీరు తెలుసుకోవచ్చు. ఇప్పుడు యాక్చువల్లీ మీకు నేను నోట్స్ చెప్పాను లాస్ట్ క్లాస్ లో, ఇక్కడ నుంచే చెప్తాను. ఆ నోట్స్ అంతా ఇక్కడ నుంచే కాపీ చేస్తాను. ఎగ్జాంపుల్, డాక్యుమెంట్ టైప్ అంటే ఏంటి? క్లాసిఫై ది అకౌంటింగ్ ఎంట్రీ, ఎస్ఏ డాక్యుమెంట్, జిఎల్ డాక్యుమెంట్స్, నంబర్ రేంజ్ 01 ఇవ్వాలంట. చూడండి, ఇట్లా ఉంటాయి అనమాట. డాక్యుమెంట్స్ టైప్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడే ఉంటుంది, నోట్స్ అంతా ఇక్కడే ఉంటుంది. బట్ ఇదంతా చదవలేరు కాబట్టి నేను ఎడిట్ చేసి చెప్తున్నాను. ఓకే, ప్రతి ట్రాన్సాక్షన్ కి కూడా ఐఎంజీ డాక్యుమెంట్ ఉంటుంది. ఐఎంజీ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తే మీరు చదువుకోవచ్చు. ఓకే, క్లోజ్ చేయండి. టీ కోడ్ ఇవ్వచ్చు, లేదంటే డైరెక్ట్ గా మనం ఇక్కడ కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. రేడియో బటన్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ డాక్యుమెంట్స్ ఉన్నాయి, స్టాండర్డ్ డాక్యుమెంట్స్. ఫస్ట్ మనం ఏ డాక్యుమెంట్ అనుకున్నాము? ఎస్ఏ డాక్యుమెంట్. వెళ్ళండి, ఇది లెంతీ కాన్సెప్ట్ అండి, కొంచెం టైం పడుతుంది. పొజిషన్కి వెళ్ళి ఎస్ఏ తీసుకోండి. ఇవన్నీ స్టాండర్డ్ డాక్యుమెంట్స్. ఎస్ఏ ఇవ్వండి, కంటిన్యూ చేయండి. ఎస్ఏ పైన డబల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా? ఎస్ఏ డాక్యుమెంట్ పైన ఏమని చూడండి, ఎస్ఏ డాక్యుమెంట్ అనేది పైన చూడండి. నంబర్ రేంజ్ 01 అంట. ఈ నంబర్ రేంజ్ అనేది ఏంటంటే చెప్తాను మీకు నేను. తర్వాత ఈ ఎస్ఏ డాక్యుమెంట్ వేటికి అప్లికబుల్ అవుతుంది? అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, మెటీరియల్, జిఎల్ అకౌంట్స్. కింద చూడండి, అకౌంట్ టైప్ అలౌడ్, వీటన్నిటికీ అప్లికబుల్ అవుతుంది. కంట్రోల్ డేటా, ఇంకా డౌన్కి రండి. ఇక్కడ నెగిటివ్ పోస్టింగ్ పీరియడ్, వీటన్నిటికీ అప్లికబుల్ అవుతుంది. అంటే ఎసెట్ డాక్యుమెంట్ అనేది వేటికి అప్లికబుల్ అవుతుంది. ఇంకా డౌన్కి రండి. ఇవన్నీ ఉన్నాయి, అన్నీ మీరు జస్ట్ ఒకసారి చూసుకోండి. ఓకే, ఒక పని చేయండి, రైట్ సైడ్ చూడండి, ఎక్స్చేంజ్ రేట్ టైప్ ఫర్ అని చూసారా? కిందకి రండి. ఎక్స్చేంజ్ రేట్ టైప్ MMT1 ఉన్నది, రిమూవ్ చేసేయండి, అవసరం లేదు. ఇది వేరే వాళ్ళు యాడ్ చేస్తారు. ఇక్కడ ఎంటీగా ఉంచండి, మీకు ఎంట్రీ పోస్ట్ అవ్వదు. ఇది ఎందుకనేది ఆప్షన్ తర్వాత చెప్తాను. సేవ్ చేయండి, డాక్యుమెంట్ సేవ్ చేయండి. కంటిన్యూ. సో మనం ఎస్ఏ డాక్యుమెంట్ తీసుకున్నాం. సో నంబర్ రేంజ్ ఇవ్వాలి. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేయండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. క్రింద మిడిల్లో ఇంటర్వెల్స్ అని చూసారా? చేంజ్ ఇంటర్వెల్స్ క్లిక్ చేయండి. 01 డాక్యుమెంట్ నెంబర్ ఎంత ఉంది అక్కడ? మనం ఎస్ఏ డాక్యుమెంట్ కి 01 ఉంది, చూసాం కదా, 01 ఇచ్చాం. 2024 ఇవ్వండి. మన ఫైనాన్షియల్ ఇయర్ 2024 లో స్టార్ట్ చేస్తాం. ఫ్రమ్ నంబర్ 1 ఇవ్వండి. 2 నెంబర్ 500,000 ఇస్తారా? 1000 ఇవ్వండి. ఎంటర్, సేవ్. సో ఏం చేసాం మనం? ఎస్ఏ డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ క్రియేట్ చేసాము. సో ఈ నంబర్ రేంజ్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఎస్ఏ డాక్యుమెంట్ మీద ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎస్ఏ డాక్యుమెంట్ పైన 100 ఎంట్రీస్ పోస్ట్ చేసాం. క్లోజ్ చేయండి, ఇది క్లోజ్ చేయండి. ఎస్ఏ డాక్యుమెంట్ పైన మనం 100 ఎంట్రీస్ పోస్ట్ చేసాం. సో వాటికి నంబర్ రేంజ్ అనేది ఇక్కడ నుండి పిక్ అవుతుంది. మీరు ఫస్ట్ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే 01 వస్తుంది. డాక్యుమెంట్ నెంబర్ 1 వాస్ పోస్ట్, ఎందుకంటే 1 ఇచ్చాం కదా, ఇక్కడ ఆటోమేటిక్ గా పిక్ అవుతుంది 1. ఇది E1 అనమాట. ఓకే, 1-2,000 ఇచ్చాం. అంటే ఈ 1-2,000 అనేది ఎస్ఏ డాక్యుమెంట్ పైన మీరు చేసే ట్రాన్సాక్షన్స్ కి, ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్స్ కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఎస్ఏ డాక్యుమెంట్ ఒక ఎంట్రీ పోస్ట్ చేశారు, డాక్యుమెంట్ 1 వాస్ పోస్టెడ్ అని వస్తుంది. తర్వాత నెంబర్ ఏంటి? 2.
డాక్యుమెంట్ నంబర్ 2 వాస్ పోస్టెడ్ అని వస్తుంది. తర్వాత 3 డాక్యుమెంట్ 3 వాస్ పోస్టెడ్. తర్వాత 4 డాక్యుమెంట్ 4 వాస్ పోస్టెడ్. అంటే ప్రతి డాక్యుమెంట్ కి కూడా ఒక నంబర్ జనరేట్ అవుతుంది. అంటే అకౌంటింగ్ ఎంట్రీకి. ఇప్పుడు ఎస్ఏ డాక్యుమెంట్ పైన మీరు చేసే ప్రతి ట్రాన్సాక్షన్ కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది? ఎస్ఏ డాక్యుమెంట్ కి ఇచ్చిన నంబర్ రేంజ్ బేస్ గా చేసుకుని జనరేట్ అవుతుంది. నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ క్లాసెస్ లో. మనకి ఇంకొక 3-4 డేస్ లో మనం అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తాం. అప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఎస్ఏ డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ అనేది ఇచ్చేస్తాం. తర్వాత బ్యాక్ వెళ్ళండి. సెకండ్ డాక్యుమెంట్ ఏముంది? ఏబి డాక్యుమెంట్ కదా. బ్యాక్ 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 వెళ్ళండి. ఏబి డాక్యుమెంట్ డబల్ క్లిక్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి. మీకు కనిపించలేదు ఏబి డాక్యుమెంట్. పొజిషన్కి వెళ్ళాలి. ఏబి పైన డబల్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా 01 ఉంది. దీనికి కూడా నంబర్ రేంజ్ అనేది ఇవ్వాలి. ఏబి డాక్యుమెంట్ అంటే రివర్స్ డాక్యుమెంట్ రివర్స్ చేస్తాం. ఎవరన్నా కొంచెం కొత్తగా జాయిన్ అవుతారు, తెలియదు వాళ్ళకి. ఏం చేస్తారు? డాక్యుమెంట్ ఎంట్రీస్ రాంగ్ గా పోస్ట్ చేస్తారు. అప్పుడు ఏం చేయాలి? డాక్యుమెంట్ ని క్యాన్సిల్ చేయాలి. డెలీట్ చేయలేం. ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసిన తర్వాత ఫైనాన్షియల్ టర్మినాలజీ ప్రకారం డెలీట్ చేయడానికి ఉండదు. ఎస్ఏపి సర్వర్ యాక్సెప్ట్ చేయదు. దాన్ని రివర్స్ చేస్తాం, అంటే క్యాన్సిల్ చేసేస్తాం. మీరు ఏ వర్క్ చేసినా కూడా ట్రాక్ అవుతుంది, ప్రతిదీ ట్రాక్ అవుతుంది. అందువల్ల డెలీట్ చేస్తాం. అటువంటిప్పుడు ఏమవుతుంది? ఏబి డాక్యుమెంట్ కనిపిస్తుంది. ఎస్ఏ డాక్యుమెంట్ అంటే జిఎల్ పోస్టింగ్. రివర్స్ చేసి ఏబి ఉంటే క్యాన్సిల్ చేసినట్లు అర్థం అనమాట. ఓకే, నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్ళండి. దీనికి కూడా 01 ఉంది కాబట్టి మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. కంపెనీ కోడ్ ఇవ్వండి. ఎగ్జాంపుల్ ఇంటర్వెల్స్ లోకి వెళ్ళండి. 01 ఆల్రెడీ ఇచ్చేసాం మనం, అవసరం లేదు. నెక్స్ట్ ఎస్ఏ డాక్యుమెంట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏముంది? అకౌంట్ పేయబుల్ లోకి వెళ్ళాలి. అకౌంట్ పేయబుల్ లో ఏముంది చూడండి. ఫస్ట్ డాక్యుమెంట్ ఏముంది? ఏపీ అంటే వెండర్ రిలేటెడ్ ఇన్వాయిసెస్ అన్నమాట. చూడండి, కేఆర్ డాక్యుమెంట్ అనుకోండి. కేఆర్ డాక్యుమెంట్ వస్తే మీనింగ్ ఏంటి? వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసామని అర్థం. కేజీ డాక్యుమెంట్ వస్తే వెండర్ పేమెంట్ చేసామని అర్థం. కేజీ డాక్యుమెంట్ అంటే వెండర్ క్రెడిట్ మెమో అని అర్థం. కేఏ అంటే వెండర్ డాక్యుమెంట్ పోస్ట్ అని అర్థం. ఓకే, వెళ్ళండి. ఫస్ట్ కేఆర్ తీసుకోండి. బ్యాక్ వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళి కేఆర్ తీసుకోండి. కేఆర్ వెండర్ ఇన్వాయిస్ డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఎంత ఉంది? నంబర్ రేంజ్ 19 ఉంది. 19 లాస్ట్ లో ఎక్స్చేంజ్ రేట్ టైప్ తీసేయండి. కొంచెం లాస్ట్ లో చూడండి, ఎక్స్చేంజ్ రేట్ అన్న. ఇది ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ సంబంధించింది. అది కాదు రైట్ సైడ్ కంప్లీట్ రైట్ సైడ్. MMT1 ఇది ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ సంబంధించింది, మనకు అవసరం లేదు. ఇప్పుడు సేవ్ చేయండి. వెండర్ ఇన్వాయిస్ డాక్యుమెంట్ టైప్ ఏంటి? కేఆర్. 19 ఉంది. నంబర్ రేంజ్ 19. ఇవన్నీ స్టాండర్డ్, ఇవన్నీ మీరు చేంజ్ చేయకూడదు. సర్వర్లో ఉన్నవి మార్చకండి. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేయండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇంటర్వెల్స్. ఇప్పుడు మనం యాడ్ చేయాలి, నంబర్ రేంజ్ యాడ్ చేయాలి. ఎలా చేస్తాము? పైన ప్లస్ సింబల్ నుంచి పైన ప్లస్ సింబల్ ఎక్కడ ఉంది? పైన అది ప్లస్ క్లిక్ చేయండి. ఓకే, 19 ఇవ్వండి. నంబర్ రేంజ్ ఎంత ఉంది? డాక్యుమెంట్ లో 19 ఉంది. 2024. ఇప్పుడు ఆల్రెడీ మనం నంబర్ రేంజ్ 1000 వరకు ఇచ్చేసాం. 1001 నుండి తీసుకోవాలి. మీరు 1001 నుండి తీసుకోకుండా 1000 ఇచ్చారనుకోండి, ఇంటర్వెల్ ఓవర్లాప్ అని మీకు ఒక ఎర్రర్ ఫామ్ అవుతుంది. ఇంటర్వెల్ ఓవర్లాప్ అవుతుంది. అలా ఇవ్వకూడదు. నెక్స్ట్ నెంబర్ నుండి తీసుకోవాలి. సో 1001 నుండి 2000. ఎంటర్. సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి. ఓకే, సేవ్ అయిపోయింది. ఇక్కడ 19 అంటే 19 ఉంది కదా. 19 అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 19 కి నంబర్ రేంజ్ ఇచ్చాం ఈ డాక్యుమెంట్ కి. 19 అంటే ఏంటి? ఎస్ఏ డాక్యుమెంట్. సారీ, వెండర్ ఇన్వాయిస్ కదా. కేఆర్ డాక్యుమెంట్ 19 అంటే. సో కేఆర్ డాక్యుమెంట్ కి మనం ఎంట్రీ పోస్ట్ చేశారు అంటే వెండర్ ఇన్వాయిస్ ఫస్ట్ ఇన్వాయిస్ పోస్ట్ చేసినప్పుడు నంబర్ ఏ నంబర్ జనరేట్ అవుతుంది? 1001 జనరేట్ అవుతుంది. సెకండ్ ఇన్వాయిస్ కి 1002, థర్డ్ ఇన్వాయిస్ కి 1003. అంటే ప్రతి డాక్యుమెంట్ కి అంటే ప్రతి బిల్ కి కూడా ఒక నెంబర్ అనేది ఆటోమేటిక్ గా పిక్ అవుతుంది. మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, అక్కడ ఆటోమేటిక్ గా పిక్ అవుతుంది. అలాగే ఎన్ఆర్ స్టేటస్ ఉంది చూడండి, రైట్ సైడ్ ఎన్ఆర్ స్టేటస్. ఎన్ఆర్ స్టేటస్ అంటే మీనింగ్ ఏంటి? ఎన్ఆర్ స్టేటస్ అంటే
ఫర్ ఎగ్జాంపుల్ 19 ఉంది కస్టమర్ వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్. సో టోటల్ గా ఎన్ని డాక్యుమెంట్స్ అంటే నంబర్ రేంజ్ ఎంత వరకు యూజ్ చేస్తారనేది ఇక్కడ కనిపిస్తుంది. ఎన్ఆర్ స్టేటస్ అంటే మీరు 10 డాక్యుమెంట్స్ పోస్ట్ చేశారు వెండర్ కి సంబంధించి, సో ఇక్కడ నంబర్ 10 కనిపిస్తుంది. 100 డాక్యుమెంట్స్ పోస్ట్ చేశారు, ఎన్ఆర్ స్టేటస్ లో 100 కనిపిస్తుంది. అంటే మీరు ఎక్కడ నుండి ఎక్కడ వరకు టోటల్ ఎన్ని డాక్యుమెంట్స్ పోస్ట్ చేశారు అనేది ఎన్ఆర్ స్టేటస్ లో చూసి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఏ డాక్యుమెంట్ ఉంది? కేజెడ్ డాక్యుమెంట్ కదా, కేజెడ్ ఏనా చూడండి. కేజెడ్ నెక్స్ట్ కేజెడ్ డాక్యుమెంట్ ఉంది. కేజెడ్ డాక్యుమెంట్ కూడా అన్నిటికీ చేయాలి, నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి, లేకపోతే ఎంట్రీ పోస్ట్ అవ్వదు. ఓకే వెళ్ళండి. కేజెడ్ డాక్యుమెంట్ పొజిషన్కి వెళ్ళాము. నెంబర్ 15 ఉంది. నంబర్ రేంజ్ 15 తీసుకోవాలి. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇంటర్వెల్స్ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేస్తున్నాం. 15 2024 ఎక్కడి నుంచి ఇవ్వాలి మనం? 2001 నుండి 3000 ఇస్తున్నాం. ఎంటర్ సేవ్. కంప్లీటెడ్ కదా. నెక్స్ట్ కేజీ డాక్యుమెంట్ పొజిషన్కి వెళ్ళండి. కేజీ డాక్యుమెంట్ పొజిషన్కి వెళ్తున్నాం. కేజీ పొజిషన్కి వెళ్ళి తీసుకోండి. కేజీ కనిపిస్తుంది మీకు ఆటోమేటిక్గా. పొజిషన్కి వెళ్ళండి. కేజీ డాక్యుమెంట్ వీటిలో ఏమంటారంటే ఫ్రీ డిఫైన్ డాక్యుమెంట్స్ ఆర్ స్టాండర్డ్ డాక్యుమెంట్స్ అంటారు. ఫ్రీ డిఫైన్ డాక్యుమెంట్స్ ఆర్ స్టాండర్డ్ డాక్యుమెంట్స్. కేజీ డాక్యుమెంట్ డబుల్ క్లిక్ చేయండి. 17 ఉంది నంబర్ రేంజ్. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేయండి. కంపెనీ కోడ్ ఇంటర్వెల్స్ చేంజ్ ఇంటర్వెల్స్ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. ఎంత ఉంది? నెంబర్ ఎంత ఉంది? ఎంత ఉంది అక్కడ? నంబర్ రేంజ్ ఎంత ఉంది? 15 17 సార్. 17 అంట ఇవ్వండి. 17 2024 ఇవ్వండి. 3001 నుండి 4000 ఇచ్చాం. ఎంటర్ సేవ్. నెక్స్ట్ కేఏ డాక్యుమెంట్. కేఏ డాక్యుమెంట్ కేఏ డాక్యుమెంట్ డబుల్ క్లిక్ చేయండి. కేఏ కూడా 17 ఉంది. నో ఇష్యూ. అవసరం లేదు, చేయాల్సిన అవసరం లేదు, వదిలేయండి. ఓకే బ్యాక్ వెళ్ళండి. కేఏ డాక్యుమెంట్. ఓకే టోటల్గా 4 చేసామా? కేజెడ్ కూడా చేసామా? కేజెడ్కి ఇచ్చేసామా లేదా? కేజెడ్ ఇచ్చామా? రైట్. నెక్స్ట్ ఏమో చూడండి. అకౌంట్ రిసీవబుల్ సంబంధించిన డాక్యుమెంట్ కి నెంబర్ రేంజ్ ఇస్తున్నాం. డిఆర్ డాక్యుమెంట్. డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్. మీ డాక్యుమెంట్ పైన డిఆర్ ఉంటే మీనింగ్ ఏంటి? కస్టమర్ కి సంబంధించింది. డిఆర్ డబుల్ క్లిక్ చేయండి. డిఆర్ పైన డబుల్ క్లిక్ చేయండి. 18 ఉంది. ఓకే నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేయండి. తీసేయండి అది. సేవ్ చేయండి. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇంటర్వెల్స్ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. 18 2024 ఎంటర్ సేవ్. ఎంటర్ సేవ్. బ్యాక్ వెళ్ళండి. డిఆర్ డిజెడ్ డాక్యుమెంట్. డిజెడ్ 14 ఉంది. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ కంపెనీ కోడ్ ఇంటర్వెల్స్ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసాం.
14 2024. Same. Wait. 1 minute. ఇంటర్వల్స్ లోకి వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా రాంగ్ ఇచ్చారనుకోండి, అవి డెలీట్ చేసేసుకోవచ్చు. ఓకేనా? రాంగ్ ఇచ్చారు ఎగ్జాంపుల్, అవి డెలీట్ చేసి ఎలా చేస్తారు? ఇప్పుడు మనం ఏమి ఇచ్చాము? 14 and 15 సెలెక్ట్ చేయండి, చెప్తాను. 14 and 15 ఇచ్చాం ఎగ్జాంపుల్. సెలెక్ట్ చేయండి, 15 కూడా సెలెక్ట్ చేయండి. ఎలా డెలీట్ చేస్తారు? పైన మైనస్ సింబల్ అని చూడండి, మైనస్ సింబల్, అది డెలీట్ చేయండి. డెలీట్ లైన్, సేవ్ చేయండి. ఓకే, సేవ్ అయిపోయింది. సో నేను 2 నంబర్ రేంజెస్ అనేవి డెలీట్ చేశాను. ఎందుకు చేశాను? మీకు ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్ వస్తుంది, అప్పుడు మళ్ళీ చేద్దాం. మీకు నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్ అంటే ఏంటో తెలియాలి కదా, సో అందువల్ల అనమాట. సో నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్ వచ్చినప్పుడు ఎలా వస్తుంది, ఎలా యాడ్ చేసుకోవాలనేది మనం చూద్దాం. ఓకే, రెండు తీసేయండి, అవసరం లేదు, తర్వాత చేద్దాం. నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్ ఎలా వస్తుంది, ఇది రెగ్యులర్ గా మీకు జాబ్లోకి వెళ్ళినా కూడా కనిపిస్తుంది. సో మీకు యూజ్ అవుతుంది అనమాట. అందువల్ల ఆ 2 కూడా నేను డెలీట్ చేశాను. ఓకే, నెక్స్ట్ చూడండి ఏముందో. నెక్స్ట్ ఏ డాక్యుమెంట్? డిఆర్డిజెడ్ అయిపోయింది కదా. డీజీలోకి వెళ్ళండి. కస్టమర్ క్రెడిట్ మెమో 16 ఉంది. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్, ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. లాస్ట్ నెంబర్ ఎంత ఉంది? 5000 ఉంది. 5001 ఇవ్వండి. ఎన్ఆర్ స్టేటస్ క్యాలిక్యులేట్ అయితే మీరు డెలీట్ చేయలేరండి, అది కూడా చెప్తున్నాను. అంటే మీరు ఎంట్రీ పోస్ట్ చేసేసారు, ఇక్కడ నంబర్ రేంజ్ డెలీట్ చేశాం కదా, ఎన్ఆర్ స్టేటస్ క్యాలిక్యులేట్ అయింది అనుకోండి, 1 ఎంట్రీ క్యాలిక్యులేట్ అయినా సరే మీరు ఆ లైన్ ని డెలీట్ చేయలేరు. ఎందువల్ల అంటే ట్రాన్సాక్షన్ డేటా ఉంటే ఎస్ఏపి అలౌ చేయదు. మీకు ఎన్ఆర్ స్టేటస్ 1 ఇప్పుడు యాక్చువల్లీ 0 ఉంది. ఎన్ఆర్ స్టేటస్ చూపించండి, 0 ఉంది చూడండి. ఎన్ఆర్ స్టేటస్ ఎక్కడ ఉంది? అది చూసారా? 0 ఉంటేనే డెలీట్ చేయగలుగుతారు. లేకపోతే ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 ఉంది ఎగ్జాంపుల్, అంటే ఒక ఎంట్రీ పోస్ట్ చేశారు అంటే ఏంటి? ట్రాన్సాక్షన్ డేటా ఉంది. ట్రాన్సాక్షన్ డేటా ఉంటే ఆ లైన్ మీరు డెలీట్ చేయలేరు, గుర్తుపెట్టుకోండి. ఎన్ఆర్ స్టేటస్ 0లో ఉంది కాబట్టి డెలీట్ చేసాం. ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే ఎస్ఏపి అలౌ చేయదు, డెలీట్ చేయడానికి అలౌ చేయదు. మీరు డాక్యుమెంట్ ఎంట్రీ పోస్ట్ చేశారు, అలౌ చేయదు. ఎందువల్ల? యాజ్ పర్ ఫైనాన్షియల్ టర్మినాలజీ మనం ఏ డేటాని కూడా డెలీట్ చేయకూడదు అనేది పాయింట్ అనమాట. నెక్స్ట్ ఇంకేమని చూడండి. ఏ డాక్యుమెంట్ వెళ్ళండి. ఏ డాక్యుమెంట్? ఎసెట్ పోస్టింగ్ ఇవ్వండి. నంబర్ 1 ఉంది, ఉంచండి, అవసరం. మనం ఆల్రెడీ నెంబర్ 1 ఇచ్చేసాం కదా, అదనమాట. ఓకే, సో మనం ఏం చేస్తున్నామంటే డాక్యుమెంట్స్ ఎస్ఏపిలో టోటల్ గా ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి? అరౌండ్ 58 డాక్యుమెంట్స్ ఉన్నాయి. వీటిని ఏమంటారు? ఫ్రీ డిఫైన్డ్ డాక్యుమెంట్ ఆర్ స్టాండర్డ్ డాక్యుమెంట్స్ అంటారు. అలాగే వీటికి నంబర్ రేంజ్ కూడా మనం క్రియేట్ చేస్తాం. అలాగే ఈ డాక్యుమెంట్స్ ని మనం ఓన్ గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు, డిపెండ్స్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. ఎలా క్రియేట్ చేస్తాము? నివెంట్రీ ఎగ్జాంపుల్, నివెంట్రీకి వెళ్ళండి. నివెంట్రీకి వెళ్ళి కూడా క్రియేట్ చేసుకోవచ్చు, బట్ మాక్సిమం యూజ్ చేయరు. బట్ ఏదైనా అవసరం అయితే నివెంట్రీలోకి వెళ్ళి కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. లేదంటే ఆల్రెడీ ఉన్న డాక్యుమెంట్ ని కాపీ కూడా చేసుకోవచ్చు. బ్యాక్ వెళ్ళండి, బ్యాక్. ఎస్ఏ డాక్యుమెంట్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఎనీ డాక్యుమెంట్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్ఏ డాక్యుమెంట్ ని కాపీ చేస్తున్నాను అంటే ఎస్ఏ డాక్యుమెంట్ ఏఎఫ్ పైన డబుల్ క్లిక్ చేశాను. ఇదే విధంగా ఇంకో డాక్యుమెంట్ కావాలి నాకు, ఏఎఫ్ బదులు వేరే నేమ్ ఇస్తాను. బట్ సేమ్ ఏమేమైతే మన పాయింట్స్ అనేవి తీసుకున్నామో అవన్నీ అప్లికబుల్ అవుతుంది. కాపీ యాజ్ పైన కాపీ యాజ్ అని చూడండి. కాపీ అయింది, ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఏఎఫ్ రెడ్ లో చేంజ్ అయినాయి కదా, ఇవన్నీ మార్చుకోవచ్చు మీకు కావాలంటే, బట్ నాట్ రిక్వైర్డ్.
సో క్లయింట్ ఏదైనా అవసరం అయితే మనం ఓన్గా కూడా డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకుంటాం. ఈ ఆప్షన్ కూడా ఉంది. టోటల్గా ఎస్ఏపీలు ఎన్ని ఉన్నాయి? డాక్యుమెంట్స్ అనేవి 58 డాక్యుమెంట్స్ ఉన్నాయి. డాక్యుమెంట్ అనేది ఏం చేస్తుంది? క్లాసిఫై ది అకౌంటింగ్ ఎంట్రీ. ఎస్ఏ అని కనిపిస్తే మీనింగ్ ఏంటి? జిఎల్ డాక్యుమెంట్ అని అర్థం. కేఆర్ అని ఉంటే వెండర్ ఇన్వాయిస్ డాక్యుమెంట్. కేఆర్ ఉంటే వెండర్ ఇన్వాయిస్ డాక్యుమెంట్. కేజెడ్ ఉంటే వెండర్ పేమెంట్. కేజీ అంటే వెండర్ క్రెడిట్ మెమో. కే అంటే వెండర్ డాక్యుమెంట్ పోస్టింగ్. డిఆర్ ఉంటే కస్టమర్ ఇన్వాయిస్. డిజెడ్ ఉంటే కస్టమర్ పేమెంట్. అంటే డాక్యుమెంట్ టైప్ అనేది అకౌంటింగ్ ఎంట్రీని క్లాసిఫై చేస్తుంది అని అర్థం. నెక్స్ట్ వెళ్ళండి, ఎంఎస్ వర్డ్ ఫార్మెట్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు ఏం చెప్పాను? ఫస్ట్ క్లాస్లోకి ఎందుకు రండి. ఏ అంటే కంప్లీట్ డౌన్కి వచ్చి చెప్తాను. కంప్లీట్ డౌన్కి వచ్చి లాస్ట్కి వెళ్ళిపోండి. ఏ అంటే మీనింగ్ ఏంటి? ఏ అంటే ఎస్ఎస్. ఏ అంటే ఎస్ఎస్. ఎంటర్ చేయండి. ఏ ఈజ్ ఈక్వల్ ఎస్ఎట్స్ అని టైప్ చేయండి. కే అంటే వెండర్. డి అంటే కస్టమర్. ఎక్కడ చెప్పాను? మనం ప్రీవియస్ గా చేసాం. పోస్టింగ్ పీరియడ్స్, ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ లో ఇవన్నీ చూపించాను మీకు నేను. ఏ అంటే అసెట్స్, కే అంటే వెండర్, డి అంటే కస్టమర్. ఏ అంటే అసెట్స్, డి అంటే కస్టమర్, కే అంటే వెండర్. ఇంకేం చెప్పాను? ఎస్ అంటే ఏంటి? ఏ అంటే అసెట్స్, డి అంటే కస్టమర్, కే అంటే వెండర్, ఎం అంటే మెటీరియల్, ఎస్ అంటే జిఎల్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్. ఎస్ అంటే జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ అండి. ఏ అంటే అసెట్స్, డి అంటే కస్టమర్, కే అంటే వెండర్, ఎం అంటే మెటీరియల్, ఎస్ అంటే జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ అని అర్థం. ఏ అంటే అసెట్స్, కే అంటే వెండర్, డి అంటే కస్టమర్, కే అంటే ఎస్ అంటే జనరల్ లెడ్జర్ అకౌంటింగ్. సో ఇక్కడ చూడండి, పైన మనం డాక్యుమెంట్ చూడండి. ఏ అంటే అసెట్ కి సంబంధించింది చూడండి. ఏ అంటే ఏంటి? ఇప్పుడు ఎస్ఏ పైకి వెళ్ళండి కొంచెం పైకి వెళ్ళండి. ఏ అంటే అసెట్, ఏ అంటే అసెట్ ఉంది చూసారా? డి అంటే ఏ అంటే అసెట్ ఉంది, అసెట్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. డి అంటే కస్టమర్ సంబంధించిన డాక్యుమెంట్ అని డితో స్టార్ట్ అయింది. కే అంటే వెండర్ డాక్యుమెంట్, కే ఉంది చూసారా? కేతో స్టార్ట్ అయింది. ఎస్ అంటే జనరల్ లెడ్జర్ అకౌంటింగ్. అంతే కదా? పైకి వెళ్ళండి చూసారా? అంటే డాక్యుమెంట్ టైప్ మీకు ఫస్ట్ లో మనం కాన్ఫిగరేషన్ చేసాం కదా. ఏ అంటే అసెట్, డి అంటే కస్టమర్, కే అంటే వెండర్, ఎం అంటే మెటీరియల్ అని చెప్పాను. ఆ డాక్యుమెంట్స్ టైప్ అనే అంటే ఆ టైప్ అకౌంట్స్ అన్నిటి కూడా అదే విధంగా ఉంటాయి అన్నమాట. అర్థమైందా? ఏ అకౌంట్ టైప్ కి ఆ అకౌంట్ టైప్ డాక్యుమెంట్స్ అనేవి ఉంటాయి. క్లియరా? అర్థమైందా లేదా? అది ఎస్ అంటే ఏంటి? డాక్యుమెంట్స్ సంబంధించి. ఎస్ అంటే కంప్లీట్ గా అన్ని కూడా జనరల్ లెడ్జర్ సంబంధించింది. డి డాక్యుమెంట్ టైప్. డి అంటే ఏంటి? కస్టమర్ కాబట్టి డితో స్టార్ట్ అయింది. కే అంటే వెండర్ కాబట్టి కేతో స్టార్ట్ అయింది. ఏ అంటే ఎసెట్ కాబట్టి ఎస్ తో స్టార్ట్ అయింది అని అర్థం. ఇదన్నమాట. ఇలా ఉంటాయి టోటల్ గా. ఓకేనా? ఇది ఏ అకౌంట్ కి ఆ టైప్. టీ కోడ్స్ కూడా అలాగే ఉంటాయి. ఇప్పుడు వెండర్ సంబంధించిన అన్ని కూడా వెండర్ కేతో స్టార్ట్ అవుతాయి. ఓకే, నేను చెప్తాను, తర్వాత చెప్తాను, ఎందుకంటే లెంతీ వద్దు. సో నంబర్ మన డాక్యుమెంట్స్ టైప్స్ మనం చెక్ చేస్తాం. అలాగే డాక్యుమెంట్స్ టైప్స్ సంబంధించిన నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకే, మనం నెక్స్ట్ టీ కోడ్ ఏమో చూడండి. FBN1. టీ కోడ్ ఏముంది? OBA7 లోకి వెళ్ళాం. OBA7 లోనే నంబర్ రేంజ్ కూడా ఇచ్చేస్తాం. అలాగే మనం FBN1 ద్వారా కూడా నంబర్ రేంజ్ ఇవ్వచ్చు. అంటే డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు. ఇంకా మీ డాక్యుమెంట్ నంబర్ తెలుసు అనుకోండి, డైరెక్ట్ గా FBN1 ద్వారా కూడా వెళ్ళొచ్చు మీరు. ఓకేనా? వెళ్ళండి, FBN1 ట్రాన్సాక్షన్ కోడ్ వెళ్ళండి.
చూసారా, డైరెక్ట్గా వచ్చేస్తాం మనం. అంటే డాక్యుమెంట్ టైప్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు డాక్యుమెంట్ టైప్లో నంబర్ రేంజ్ 01 అని లేదంటే 19 అని 18 అనేది తీసుకున్నాం. ఇదేంటి FBN1 ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి, డైరెక్ట్గా డైవర్ట్ అవుతుంది నంబర్ రేంజ్ క్రియేషన్కి. మీరు ఇక్కడ కూడా నంబర్ రేంజ్ క్రియేట్ చేయొచ్చు, బట్ మీరు ఎక్కడ చేసినా ఒకటే, మీరు ఎక్కడ చేసినా ఒకటేనండి. పాత్ ఒకసారి చూడండి, పాత్ కూడా ఇంపార్టెంట్. వెళ్ళండి, SPRO ద్వారా నంబర్ రేంజ్ చూద్దాం. డిఫైన్ డాక్యుమెంట్ నంబర్ రేంజ్ ఫర్ ఎంట్రీ వ్యూ అని ఉంటుంది. Financial accounting new, financial accounting global settings new, documents, document type, document type type లో ఉన్నాయా, డాక్యుమెంట్ టైప్ కాదు, డాక్యుమెంట్ నంబర్ రేంజ్ లోకి వెళ్ళండి, దాని కింద ఉంది డాక్యుమెంట్ ఎంట్రీ. అందులో అది కూడా ఎలాబరేట్ చేయండి, డాక్యుమెంట్ ఎంట్రీ వ్యూ ఎలాబరేట్ చేయండి. చూసారా, డిఫైన్ డాక్యుమెంట్ నంబర్ రేంజ్ ఫర్ ఎంట్రీ వ్యూ. టీ కూడా ఎలా చూస్తారు, అడిషనల్ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్తారు, డిస్ప్లేకి IMG యాక్టివిటీ. సో ఇక్కడ నుంచి మనం నంబర్ రేంజ్ అనేది ఈ టీ కోడ్ నుంచి కూడా ఇవ్వచ్చు. FBN1. సో ఈ FBN1 అనే ట్రాన్సాక్షన్ ఎందుకు ఉపయోగిస్తున్నాము, క్లిక్ ఆన్ ది IMG యాక్టివిటీ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ పైన క్లిక్ చేస్తే మీకు కనిపిస్తుంది. IMG పైన క్లిక్ చేయండి, IMG యాక్టివ్ డాక్యుమెంట్. ఇక్కడ చదువుకోవచ్చు మీరు నంబర్ రేంజ్ అనేది ఎందుకు ఉపయోగిస్తాము. ఓకేనా, క్లోజ్ చేయండి. ఈ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తామని ఇక్కడ చదువుకోవచ్చు మీరు. ఎగ్జిక్యూట్ చేయండి, కంపెనీ కోడ్ ఇవ్వండి, అంటే డైరెక్ట్ గా వచ్చేస్తుంది. చూసారు, ఇవన్నీ మనం చేసామన్నమాట. సో ఇలా మనం డాక్యుమెంట్స్ కి సంబంధించిన నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేస్తాం. క్లియర్ కదా, రైట్. సో డాక్యుమెంట్ అనేది ఏం చేస్తుంది, క్లాసిఫై ది అకౌంటింగ్ ఎంట్రీ. మనం ఇక్కడ ఇచ్చిన నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని ప్రతి బిల్ జనరేట్ చేసేటప్పుడు ఆ బిల్ కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. బిల్ అని చెప్పకూడదు, మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. యాక్చువల్గా ట్రాన్సాక్షన్ ఏమంటారంటే SAP టెర్మినాలజీలో బిజినెస్ ట్రాన్సాక్షన్, అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ అంటారు. అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ అన్నా బిజినెస్ ట్రాన్సాక్షన్ అన్నా ఒకటే అనమాట. లేదంటే ఇన్వాయిస్ పోస్టింగ్ ఎట్లా అని చెప్పచ్చు. బట్ SAP టెర్మినాలజీలో ఏమంటారు, అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ ఆర్ బిజినెస్ ట్రాన్సాక్షన్ అని చెప్తారు. సో ప్రతి బిజినెస్ ట్రాన్సాక్షన్ కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. SA డాక్యుమెంట్ రెంట్ పెయిడ్ ఒక ఎంట్రీ పోస్ట్ చేశారు, నంబర్ 1 జనరేట్ అవుతుంది. అలాగే ఇంకోటి ఏదైనా చేశారు, శాలరీ పే చేశారు, శాలరీ అకౌంట్ అటాక్ టు బ్యాంక్ అకౌంట్, నంబర్ 2 జనరేట్ అవుతుంది. ఆటోమేటిక్ గా పిక్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇచ్చిన నంబర్ రేంజ్ అనేది ఆటోమేటిక్ గా పిక్ అవుతుంది అనమాట. ఓకేనా, రైట్. సో ఇంకా రేపు కంప్లీట్ అయిపోతుంది ఈ చాప్టర్ అంతా కూడా. సరే ఓపెన్ చేయండి, అది ఆ షీట్ ఓపెన్ చేయండి. కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఇంకా ఇవన్నీ ఎంతో టైం పడుతుంది, చాలా తక్కువ టైంలోనే కంప్లీట్ అవుతుంది. రేపు మనం కంటిన్యూషన్ చేద్దాం అంటే. ఓకేనా, క్లియర్ గా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. సార్ అది రేంజ్ కంపల్సరీ 1000 ఉండాలి, లేకపోతే కొంచెం వినిపించట్లేదు, వాయిస్ గట్టిగా చెప్పండి. ఆ రేంజ్ అనేది కంపల్సరీ 1000 ఉండాలా సార్? ఏంటంటే వినిపించట్లేదు. రేంజ్ అనేది కంపల్సరీ 1000 ఉండాలా సార్ అంటున్నాను. 1000 అనేం కాదండి, మీరు లాక్స్ లో తీసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు అక్కడ. నేను మీరు 10,000 తీసుకోండి, 20,000 తీసుకోండి, ఇది ఆప్షనల్ కంప్లీట్ గా. నేను 1 to 1000 ఇచ్చాను కదా, మీరు 1 to 10,000 ఇవ్వండి, ఇది ఆప్షనల్ అండి. మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. ఓకే, యాక్చువల్లీ లాక్స్ లో తీసుకుంటారు. కంపెనీస్ లో ఎలా ఉంటుందంటే లాక్స్ లో ఉంటుందండి. మనం డెమో సర్వర్ కాబట్టి మీకు క్యాలిక్యులేట్ చేసి చెప్పాలి కాబట్టి మనం 1 to 1000 అలా తీసుకున్నాం. కంపెనీస్ లో ఎలా ఉంటుందంటే లాక్స్ లో తీసుకుంటారు. మినిమం లాక్స్ లో ఫైనాన్షియల్ ఇయర్ కి మారుతా సరే, ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ కి నెంబర్ రేంజ్ మారుతా మళ్ళీ చేయాలా? చేంజ్ అవుతుంది, చేంజ్ అవుతుంది, మార్చాల్సిందే. ఒక 100% చేంజ్ అవుతుంది. నెక్స్ట్ సార్, వన్స్ ఎన్ఆర్ స్టేటస్ చేంజ్ అయింది అనుకోండి సార్,
ఎంట్రీ నేను పోస్ట్ చేశాను అనుకోండి, ఎన్ఆర్ స్టేటస్ చేంజ్ అయిన తర్వాత నేను ఎస్టిమేట్ చేస్తాను కదా సార్, జిఎల్ అకౌంట్స్ లో 1000 ఎంట్రీస్ ఇన్వాయిసెస్ ఉండొచ్చు అని. సో లేటర్ కంప్లీట్ అయిన తర్వాత yes sir, అంటే కంప్లీట్ అయిన తర్వాత estimations ఎంట్రీ పోస్ట్ కంప్లీట్ అయితే ఎంట్రీ పోస్ట్ అవ్వదండి. మనం 1000 కన్నా ఎక్కువ చేయం కదా, అందువల్ల 1000 ఇచ్చాం. మీ జాబ్ లో కంపెనీస్ లేదంటే లాక్స్ లో ఇస్తారు కాబట్టి నో ఇష్యూ. ఎన్ఆర్ స్టేటస్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, ఎంట్రీ పోస్ట్ అవ్వదు కాబట్టి లాక్స్ లో తీసుకుంటారు కంపెనీస్ లో. మనం 1000 మనం మహా అయితే ఒక 100 ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం జిఎల్స్ పైన, అందువల్ల మనం తక్కువగా తీసుకున్నాం. ఎన్ఆర్ స్టేటస్ ఫిల్ అయిపోయింది అనుకోండి, కంప్లీట్ అయిపోయింది 1 to 1000 కంప్లీట్ అయిపోయింది, ఎంట్రీ పోస్ట్ అవ్వదు. అలాంటప్పుడు ఎలా సార్ మరి 1000 ఇన్ కేస్ కంప్లీట్ అయిపోయాయి? లాక్స్ లో తీసుకోవాలి. అలా కాదు సార్, ఇన్ కేస్ ఇప్పుడు 1000 మనం రేంజ్ పెట్టుకున్నాం, యాక్చువల్గా మళ్ళీ వేరే ప్రాసెస్ లో వెళ్ళాలండి, అది సపరేట్ గా చెప్తాను మీకు. యాక్చువల్గా అలా జరగదు, 99% జరగదు. బట్ మళ్ళీ డాక్యుమెంట్ చేంజ్ చేయడం ఏదో చేస్తారు, అసలు అలా జరగదు. మీకు ఏంటంటే మామూలుగా వాళ్ళు ఆల్మోస్ట్ డబల్ తీసుకుంటారండి. 1 lakh ఉందని, ఇప్పుడు మనం 1 lakh వాళ్ళ ట్రాన్సాక్షన్ వాళ్ళ టార్గెట్ ఎంత, ఎగ్జాంపుల్ 1 lakh అనుకుందాం, వాడు 3 lakhs 4 lakhs తీసుకుంటాడు. మాక్సిమం అసలు క్రాస్ అవడానికి ఛాన్స్ లేకుండా తీసుకుంటారు. యాక్చువల్గా ఎస్ఐపీలు కూడా డిఫైన్ చేస్తుంటారు నంబర్ రేంజ్ అనేది, రోడ్స్ లో కూడా ఉంటుంది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, సో రేపు మార్నింగ్ 5 to 10 minutes బిఫోర్ జాయిన్ అవ్వండి. చూడండి, మీరు లేట్గా కొంచెం ఎర్లీగా జాయిన్ అయితే మనకి ప్రాబ్లం ఏం రావట్లేదు, కాబట్టి కొంచెం ఎర్లీగా జాయిన్ అవ్వండి. ఎగ్జాక్ట్గా 7 o'clock జాయిన్ అయితే ఏమవుతుందంటే గ్రూప్ హ్యాంగ్ అవుతుంది. కాబట్టి ఏం చేయాలి, అట్లీస్ట్ ఒక 15 minutes బిఫోర్ జాయిన్ అవ్వండి గ్రూప్లోకి. రేపు ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తాం. అకౌంటింగ్ ఎంట్రీ కూడా రేపు పోస్ట్ చేస్తాం. తర్వాత నోట్స్ చెప్తాను మీకు. అకౌంటింగ్ ఎంట్రీ కూడా రేపు పోస్ట్ చేద్దాం, టుమారో డే ఆఫ్టర్ టుమారో చేద్దాం. ఓకే, క్లియర్ కదా? రైట్, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ డే. హలో సార్, వీకెండ్ మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నా, డౌట్స్ ఉంటే కాల్ చేయండి, డైరెక్ట్గా కాల్ చేయండి. ఓకేనా?